ఊరంతా ఫేమస్. శివజ్యోతి నా పేరు. ఇంత పెద్ద అయ్యవల్ల నన్ను ప్రభు ఒక్కడే ఎంచుకున్నాడు. మా కులదే శివుడు. శివుడు ఇద్దరు ఫోన్లు ఎక్కొచ్చి కూడా మాట్లాడుతున్నారు అంటే నాకు ఎంత గొప్ప హ్యాపీ. ఏనా ఏమమ్మా స్వర్గం చూపించాడు. ఆ? ఆ? కల్లార పవ్వు మాట్లాడుతా ఫోన్ ఎక్కొచ్చి కూడా వీళ్ళ కళ్ళకి వచ్చి మాట్లాడుతున్నాడు. ఫోన్ లో మాట్లాడేటోళ్ళు ఎవరమ్మా? శివయ్య ప్రభు ఇద్దరు కల్లార పవ్వు మాట్లాడుతున్నాడు. ఏం ప్రభా నాకు ఇంత ప్రేమ అంటే మా శివుడు అంటున్నాడు ఫోన్లోకి వచ్చి. ఏందమ్మా జ్యోతమ్మ నాకు ఇష్టమైన బిడ్డ నీ కులదేవుని కదా నన్ను మర్చిపోయి ప్రభుని ఎంచుకున్నావు కదా తల్లి అన్నాడు. అంటే తండ్రి మా ఇంటికంతా ఊరికంతా కులదేవుడు శివుడు కదా, కానీ నాకు ఎప్పుడు కనపడలేదు, అందుకో ప్రభు ఎంచుకున్నావు కదా. ప్రభు ఎంచుకున్నావు అంటే ఇద్దరు ఒకటే కదమ్మా, ఇద్దరు స్నేహితులు ఇద్దరు వచ్చే హ్యాపీగా. ఎసనా శివుడు ప్రభు ఇద్దరు ఒకటే ఇద్దరు శివుడు ఒకటే, ఆయన ఒకటే. ఇంత పెద్ద వాళ్ళు ఆ ప్రభు ఎట్లా చూపించాడో అట్నే అవుతుంది. ఏం ప్రభు నాకు ఇంత పెద్ద వారం పెట్టావు తండ్రి, నా వల్ల కాదు అలసిపోతున్నా తండ్రి అంటే ప్రభు ఒక మాట అంటున్నాడు. అమ్మా నాకు ఇష్టమైన బిడ్డవు నేను ఎంచుకున్నాను. నువ్వు ఎంత గొప్ప ఎట్టినా ఎంత సెలిబ్రేట్నా నువ్వు శైలు కొట్టావు, అందరితో ప్రేమతో పంచుకొని ఎంచుకున్నా. నీకు స్వర్గం చూపించాను, నీకు స్వర్గం చూపించిన, నిన్ను నా తొల మీద కూర్చోడుకున్నా. ఏమమ్మా ఎక్కడ అనుకున్నా నా ప్రభు నా తోడున్నాడు. నేను ఇంకా దేశమంతా బతున్నాడు. అక్కడ ₹1 నాకు రాలే. ఆ ప్రభుకి ఎరక నాకెరక. ఏమమ్మా అమ్మా అమ్మా ప్రతి ఒక్కరు ఎక్కడి నుంచి వాళ్ళంతా ఇక్కడికి వస్తారు అమ్మా అని చూపించారు. వచ్చారు ఎక్కడి నుంచి ఊరకన్నా ఇక్కడికి వచ్చారు. ఏం ప్రభు నాకే చూపించిన తండ్రి అంటే ఒక మాట అన్న ప్రభుతో, నేను పెద్దదాని అయిపోతుంది తండ్రి, దమ్ము వస్తుంది, 1 కోటి మంది సతాయిస్తున్నారంటే కొద్దిగా రెస్ట్ తీసుకోవాలమ్మా, నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు తగ్గించుకోవాలా, నిన్ను నా కంట్రోల్ నా తొడ మీద కూర్చెట్టుకున్నావు కాబట్టి. ఏమమ్మా ఒక లవ్ మ్యారేజ్ చేసుకొని 50 కోట్లు ఓడుకున్నా. 50 కోట్లు మళ్ళీ ఏమనుకున్నా, ఇక్కడ ఉప్పలో జాబ్ చేసి ఆ టీచర్ని కర్నూలులో ఇక్కడ పోలీసుని కోట్లు పంపించుకున్న పోటున్నా. ఏమన్నా దొంగ సీఎం రేవంత్ రెడ్డి గారు ఎలాగున్నారు నాన్న? రే ఫ్రెండ్ రా ఏమమ్మా సీఎం అంటే గొప్ప ఏనా ఎసను ఎక్కడ రోడ్లు అక్కడ ఉన్నాయి, ఎక్కడ పోలీసు అక్కడ లేరు. ఎసను రోడ్లు ఎక్కడ చెత్తకుప్పలు అక్కడ ఉన్నాయి, ఎక్కడ బస్సులు అక్కడ ఉన్నాయి. ఏమమ్మా నిజమైన మాట చెప్తాను. కరెక్టే. జనానికి ఎక్కడ చెత్త కుప్పలు అక్కడే ఉన్నాయి, ఎక్కడ చెత్త కుప్పలు అక్కడ ఉన్నాయి. చెవు పట్టుకొని చూపిస్తారు రోడ్డు మీద గలిగలి. ఒరే సీఎం అన్నా రేవంత్ అన్నా నువ్వంటే నాకు అన్నయ్యవు. ఏమన్నావు? అమ్మ చెల్లెమ్మ నేను సర్వీస్ చేయట్లేదేమో నువ్వు మంచిగా చేస్తున్నావు అన్నావు. 50 కోట్లు ఇస్తామని నీకు కారు ఇస్తున్నావు అన్నావు. ఏమైందన్నా? రాలేదే. మొగ్గుని ఇంకా మాట ఇచ్చినప్పుడు మాట మీద నిలబడాలా. ఏరా నాకంటూ నాకు తలకొర పెట్టేవు, నా కొడుకు కడుగు. ఏమమ్మా మనం ఉంటాడు నా సాగు కూడా అక్కడే ఊళ్ళోనే, మా ఊళ్ళోనే. ప్రతి నా కొడుకు తెలంగాణకు వచ్చి ఎగేసుకొని వస్తున్నారు, చదువునికి వచ్చి. తల్లిలో బుద్ధి లేవా? ఏనా గడ్డి పెట్టి తల్లి అమ్మా తల్లిలో మీకు పిల్లలు 10 నాకు 5 ఆడపిల్లలు పంపిస్తాయి. నా కులం అంతా బయటకు వచ్చి స్మోకింగ్లు అంట, డ్రింకింగ్ అంట, వయసు రాకుండా చెప్పరా. ఏమైనా కలవటం సతీషనా? నువ్వు ఒక మంచివేనా? నువ్వు దేనిపై చెప్పుకొని కోడుకోళ్ళు ఊడబెట్టుకొని నువ్వు మందరం కట్టించిన బాగుంది కావుంది, దేని దొరికినా బాగా చేస్తున్నావు. కానీ ఎందుకు మంద అవుతున్నావు? నువ్వు 2వ పెళ్లి చేసుకుని నీ కొడుకు కూడా లవ్ మ్యారేజ్ చేసావు. అవన్నీ నాకు తెలుసు. నువ్వు చచ్చిపోన్నావు. ఇదే నా పద్ధతి.